హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రెగ్నెన్సీలో ఇద్దరి కోసం తినాలా? ఇది ఒక కామన్ మిత్. పెద్దలు ప్రేమతో ఇద్దరికీ తింటే బిడ్డ బాగా బలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేవారు. అప్పుడైతే అది చెల్లేదేమో, కానీ అంటే వాళ్ళు బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి పెద్ద సమస్య వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మనకు లభిస్తున్నటువంటి తిండికి మనము ఇద్దరికి సరిపోయేంత తింటే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ రావాలి అనేది ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్ మీద ఆధారపడుతుంది. నార్మల్గా 4, 5, 6 నెలల్లో 250 to 300 క్యాలరీస్ అయితే, అంటే మనము డైలీ తీసుకునే క్యాలరీస్కి 250 to 300 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అదే థర్డ్ ట్రైమిస్టర్లో అంటే 7, 8, 9 నెలల్లో 300 to 400 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ వెయిట్ గెయిన్ అనేది యూజువల్గా బాడీ మాస్ ఇండెక్స్ మీద ఆధారపడుతుంది. నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ వచ్చి 18 to 24. బాడీ మాస్ ఇండెక్స్ లెస్గా ఉందనుకోండి, వాళ్ళు 11 to 12 kgs వరకు వెయిట్ రావచ్చు. అదే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే 9 to 10 kgs వరకు రావచ్చు. ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, అప్పుడు 6 to 7 kgs వరకు యాక్సెప్టెడ్. చాలా ఒబేస్ కిందకి వస్తున్నారనుకోండి, అప్పుడు 4 to 5 kgs మాత్రమే అలౌడ్. ఎక్కువ వెయిట్ రావటం వల్ల లేదా ఇద్దరికి తీసుకొని ఎక్సెస్ వెయిట్ గెయిన్ చేయటం వల్ల బీపీలు పెరగడము, షుగర్ రావటము, ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నెలలు డెలివరీ అయిపోవడము, సెక్షన్స్ ఎక్కువగా జరగటము, అండ్ గ్యాస్ట్రైటిస్ కానీ, హార్ట్ బర్న్ కానీ, కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇద్దరికి తినాలి అన్న కాన్సెప్ట్ కంటే కూడా మోడరేట్గా తినాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినాలి అనేది, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అనేది మనసులో పెట్టుకోవాలి. బాగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, బాగా ఫైబర్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్స్, ప్రోటీన్స్ కోసము తృణధాన్యాలు, పప్పు దినుసులు, మాంసము, ఎగ్, మిల్క్ అలాంటిది, విటమిన్స్ అండ్ మినరల్స్ కోసము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గుడ్ ఫ్యాట్స్ కోసము నట్స్, సీడ్స్. అయితే ప్రెగ్నెన్సీలో కాల్షియం అనేది ఖచ్చితంగా 1000 milligrams per day తీసుకునేలాగా చూడాలి. ఇది ప్రాపర్ బోన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఈ కాల్షియం మనం A2 మిల్క్ నుంచి వచ్చేలాగా చూసుకోవాలి, అది కూడా మన దేశీ కౌస్ నుంచి. అలాగే అయోడిన్ అనేది 220 milligrams వరకు తీసుకోవాలి. అది బేబీ యొక్క బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక ఫోలిక్ యాసిడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దాదాపు 64 milligrams వరకు తీసుకోవాలి. ఇది బర్త్ డిఫెక్ట్స్ని అవాయిడ్ చేసేదానికి, మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ వచ్చేదానికి, హెల్దీ స్పైన్ ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. ఇవి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో చాలా దొరుకుతుంది. ఇక ఐరన్ వచ్చేసి 27 milligrams దాకా తీసుకోవాలి. ఇది మదర్లో, బేబీలో హీమోగ్లోబిన్ని మెయింటైన్ చేసేదానికి. విటమిన్ సి అనేది కూడా మనకి ఐరన్ అబ్జర్ప్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇవి అన్నీ కూడా మనకి పులుపు పదార్థాల్లో అంటే ఆరెంజెస్ కానీ, గ్రేప్స్ కానీ, క్యాలీఫ్లవర్స్ కానీ, బ్రోకలీ, కొరియాండర్, వీటన్నింటిలో కూడా హెల్ప్ చేస్తుంది. సో లార్జ్ ప్రపోర్షన్స్లో తీసుకోకుండా స్మాల్ క్వాంటిటీస్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. అలాగే ఎలా తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బాగా నమిలి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ మౌత్లోనే డైజెస్ట్ అయితే స్టమక్ మీద పెద్దగా లోడ్ పడదు, కాబట్టి హార్ట్ బర్న్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ తక్కువగా ఉంటుంది. అలాగే మంచి హైడ్రేషన్ని మెయింటైన్ చేసుకోవడం వల్ల, అంటే తగిన మోతాదులో నీరు తాగటం వల్ల ఉమ్ము నీరు అనేది బాగా వస్తుంది. ప్రెగ్నెంట్ పేషెంట్లో బ్లడ్ వాల్యూమ్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ ఉమ్ము నీరు వల్ల బేబీకి మంచిగా న్యూట్రియంట్స్ అందుతాయి. అలాగే వేస్ట్ మెటీరియల్స్ కూడా రిమూవ్ అవ్వబడతాయి. పాలు అనేది కూడా చక్కగా పడతాయి. మహారాణి కౌసల్యాదేవి తను గర్భవతిగా ఉన్నప్పుడు, అంటే శ్రీరాముడు కడుపులో ఉన్నప్పుడు గర్భ సంస్కార్ అనే ఒక రిచువల్ని ఫాలో అయ్యింది. తనకు కుక్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా శుద్ధంగా ఉండేటట్లు చూసుకునేది. అలాగే కుక్ చేయడానికి వాడబడేటువంటి పదార్థాలు పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుతో కొంటారు కాబట్టి అలా కాకుండా స్వచ్ఛమైనటువంటి ఇంగ్రీడియంట్స్ కావాలని అనుకుంది. కుక్ చేసే వాళ్ళ థాట్స్ కూడా ఫుడ్లోకి వెళ్తాయి కాబట్టి వశిష్ఠుని యొక్క ఆశ్రమం నుంచి ఫుడ్ రోజు తయారు చేయించుకొని 9 నెలలు తినేదంట. అంటే తల్లి యొక్క లైఫ్ స్టైల్ చాయిసెస్ పుట్టబోయే బిడ్డ మీద పడతాయి కాబట్టి అంత శ్రద్ధ వహించి మనం అంత చేయలేకపోయినా కూడా కనీసం బేసిక్ ప్రిన్సిపల్స్ని మనము ఫాలో అవుదాం.